ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణీ జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏమిటంటే లలితా సహస్రనామాల్లో నామము, దాని యొక్క అర్థము మరియు ఆ యొక్క నామాన్ని జపించడం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఎటువంటి జాతచక్రంలో ఉండే దోషాలు పోతాయి, మరియు వాస్తు సంబంధించిన దోషాలు పోతాయి. అయితే మనం నిన్నటి ఎపిసోడ్లో శుభ్రు వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు శుభ్రు, శోభన, సురనయన, కాలకంటి అనేటువంటి నామాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా 462 నామం కనుక తీసుకున్నట్లయితే శోభన అంటే దాని అర్థం ఏమిటంటే సౌందర్యము, శోభ కలిగినట్టు, సౌందర్యమైనటువంటి శోభ కలిగినటువంటిది అమ్మవారు. సౌందర్య శోభ కలిగిందట అమ్మవారు. అయితే ఇక్కడ ఈ అమ్మవారి యొక్క దీంట్లో అమ్మవారి సౌందర్యము మనుష్యులకు ఉన్నటువంటి సౌందర్యంతో పోల్చకూడదు ఎప్పుడు కూడా. ఆ సౌందర్యం వేరు, అన్నిట్లోనే సౌందర్యం ఉంటుంది అమ్మవారిది. ఒక అడుగు వేసినా సౌందర్యమే, ఒక తల్లిలా తిప్పినా సౌందర్యమే, చేతితో ఇలా అనుగ్రహిస్తున్న సౌందర్యమే. మన మానవ సంబంధించిన సౌందర్యాలు లాంటివి కాదు అమ్మవారికి, గుర్తుపెట్టుకోండి. అలాగే సురనయన, సురనాయిక, నయనగా సురనాయిక అనేటువంటి నామాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తప్పుబడింది. సురనాయిక, కాలకంటి. అయితే సురనాయిక అనేటువంటి నామం కనుక తీసుకున్నట్లయితే సురనాయిక అంటే సురులు, అసురులు అంటారు. అసురులు అంటే రాక్షసులు, సురులు అంటే దేవతలు. దేవతలకి నాయకురాలు సురనాయిక అంటే మొత్తం దేవతలు ఉంటారు, వాళ్ళందరికీ హెడ్ అనమాట అమ్మవారు. ఇప్పుడు చూడండి, మనం రకరకాల దేవతామూర్తులకి నమస్కరించుకుంటూ ఉంటాం. కొంతమంది చాలామంది ఇళ్ళల్లో చాలా దేవతామూర్తులు ఉంటాయి. ఒక్కొక్కరికి చేసుకుంటూ కొన్నిసార్లు కొంతమందికి చేసుకుందామని చేయలేక, సమయం లేక బాధపడుతూ ఉంటాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏ దేవతకి నమస్కరించినా అది మళ్ళీ వెళ్ళేది ఆ యొక్క అమ్మవారికే. అమ్మవారు అంటే మూల పరమాత్మ. అది అమ్మవారు అనుకోండి, శివుడు అనుకోండి, విష్ణువు అనుకోండి, మూల పరమాత్మకే వెళ్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే శివకేశవులకు భేదం లేదు, పార్వతీ పరమేశ్వరులకు భేదం లేదు. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పార్వతీదేవి అనుకోండి, లలిత అనుకోండి, పరమేశ్వరుడు అనుకోండి, శివుడు అనుకోండి, లేదా మన నారాయణుడు అనుకోండి, శివకేశవులకు భేదం లేదుగా. అందుకని శివుడు అనుకోండి లేదా నారాయణుడు అనుకోండి, ఒకటే, భేదం లేదు. అదేవిధంగా అమ్మవారికి శివుడికి భేదం లేదు. ఎందుకు? శక్తి, ఆ పరమాత్మ యొక్క శక్తి. అంటే ఏమిటి? మీరు ఎవరికి నమస్కరించినా సరే వెళ్ళేది ఆ మూల పరమాత్మకి అని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా సురనాయిక తర్వాత కాలకంటి అంటే నల్లని కంఠము కలది అమ్మవారు. ఎందుకు వచ్చింది ఆ నల్లని కంఠము అంటే ఆవిడెవరో కాదు, పరమేశ్వరుడు యొక్క శక్తే కాదు. అందుకని ఆవిడకి కూడా నల్లని కంఠం ఉంటుంది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కాంతిమతి, ప్రకాశవంతమైనటువంటి దేహము కలది అమ్మవారట. ప్రకాశంగా ఉంటుందంట ఆవిడ దేహం, మన దేహంలా కాదు, ఎప్పుడు ఎనర్జెటిక్గా ఉంటుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ చూడండి, వాళ్ళ యొక్క శారీరకంగా ఎప్పుడూ దేహం ఏదో క్షీణించుకోనో ఇబ్బందిగానో ఉందనుకోండి. అది ఎందుకు జరుగుతుంది అంటే, వాళ్ళ జన్మజాతకాల్లో అనారోగ్య స్థితినిచ్చేటువంటి మహాదశలు వస్తుంటాయి. ఒక్కోసారి 4వ అధిపతి మహాదశగా వస్తూ ఉంటుంది, 6 వస్తుంటుంది, 8, 12గా వస్తూ ఉంటుంది. ఆ మహాదశలు వస్తుంది. ఆ లగ్నము పాడవుతుంది కొంతమందికి. అంటే వాళ్ళు ఏంటి, చాలా సన్నగా, శక్తి లేనట్టుగా, శరీరంలో కూడా ఉండేటువంటి కాంతి తగ్గిపోయి ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎందుకంటే కొన్ని పిశాచ యోగాలను ఉంటాయి. ఆ పిశాచ యోగములు వాళ్ళకి పట్టినప్పుడు అటువంటి ఫలితాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు కాంతిమతి అంటే ప్రకాశవంతమైనటువంటి దేహము కలది అనేటువంటి నామాన్ని కనుక ఎవరైనా ఉచ్చరిస్తూ ఉన్నారనుకోండి, ఓం కాంతిమతయే నమః, ఓం కాంతిమతయే నమః, ఓం కాంతిమతయే నమః అని చెప్పి చేసుకుంటూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ యొక్క దేహం కూడా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అదేవిధంగా క్షోభిని, క్షోభింప చేయునది. అదేమిటండి? క్షోభింప చేయడం ఏంటి అమ్మవారు అంటే, సృష్టి స్థితి లయ అన్నీ అమ్మవారేగా.
కాబట్టి అదేవిధంగా సూక్ష్మరూపిణి, ఇలాంటి గుణాలు ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుందట. యాటమ్ అంటుంటాం చూసారా, మరి ఆ దీంట్లో ఉంటేనే కదండి దీన్ని మొత్తం నడిపేది. కాబట్టి ఏంటి, చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటుంది అమ్మవారి యొక్క రూపిణి. అంత సూక్ష్మంగా ఉన్నటువంటి అమ్మవారు కూడా ఎంత ఆకారం కావాలని అంత ఆకారం దాల్చగలదు. ఎందుకంటే ఇంకా ఈ విశ్వంలో అంత సూక్ష్మంగా ఏది ఉండలేదనే ఎంత సూక్ష్మంగా ఉంటుంది. ఈ విశ్వంలో అంతకంటే పెద్దది లేదు అనే అంత పెద్దగా కూడా ఉంటుంది. అంటే ఏమిటి, అమ్మవారికి ఇదే సైజులో ఉండాలని కానీ, ఇలాగే ఉండాలని కానీ, మనకు కనబడేటప్పుడు ఈ ఆకారంలోనే ఉండాలని కానీ, ఇంత శక్తిమంతురాలు అయి ఉండాలని కానీ ఎటువంటి లేదు. ఎండ్లెస్ అంటే ఏమిటి, దానికి ఎటువంటి లిమిట్స్ లేవన్నమాట. కాబట్టి అటువంటి అమ్మవారిని మనం ప్రార్థిస్తున్నాము అనేటువంటి అర్థం మనం చేసుకుంటుండాలి.